దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. విశ్వాసమను డాలు పట్టుకొనుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆపద్దినమున దుష్టుని ఎదిరించుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచం మాత్రమే కాదు, నీతి అనే మైమరుపు కాకుండా, సమాధానపు జోళ్ళు మాత్రమే కాకుండా, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసం అనే డాలును మనం పట్టుకొని వాని అగ్ని బాణములను మనం చల్లార్చాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసం అనేది డాలుతో పోల్చి మాట్లాడాడు. అంటే నీవు అపవాదిని సంహరించాలన్నా, అపవాది కట్లను తెంచాలి అన్నా, శోధనను జయించాలి అన్నా, పర్వతములను సమభూమిగా మార్చాలి అన్నా నీ గుండెల్లో విశ్వాసం ఉండాలి. విశ్వాసము కానిదేదో అది పాపము అని బైబిల్ సెలవిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలముగానే బ్రతుకును అని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభు రాకడ దినమున భూమి మీద నేను విశ్వాసాన్ని కనుగొందునా అంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినములలో విశ్వాసం అనేది అనేకుల్లో చల్లారిపోతుంది అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే ప్రభు తన శిష్యులతో అన్న మాట ఏమిటంటే, విశ్వాసము లేని వారలారా నేను మీతో ఎంతకాలం ఉంటాను అన్నాడు. కనుక నీతిమంతుల వేరు కదల్చబడదు అనుంది బైబిల్లో. కనుక ప్రియమైనటువంటి వారలారా, నీ కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను సమస్యగానే చూడకు, ఆ సమస్య వెనుక ఆశీర్వాదాన్ని చూడు. అది విశ్వాసం. లేనిదాన్ని ఉన్నట్లుగా చూడటమే విశ్వాసం. నీ కుటుంబం అంతా కడుదీన స్థితిలో ఉందని నీ కనుల ఎదుట కనబడుతుంది, కానీ దాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా నా ప్రభు మార్చబోతున్నాడని విశ్వాసంతో చూడు. చూడండి, సారెపతి గ్రామంలో చిన్న రొట్టె ముక్కతో తాను తిని తన మనవడు పెట్టి చనిపోవాలని ఆశపడింది. ఆమె భౌతికంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం అది, కానీ దేవుడు దాని వెనక 7 సంవత్సరాలు ఆమెకు కుదువు లేకుండా పోషించాలన్నది దేవుని ప్రణాళిక. అది విశ్వాసం. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూచుచు అని ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము. ఆ సాక్షి సమూహం ఎవరు? విశ్వాసంతో జీవించినటువంటి వారు, విశ్వాసంతో బ్రతికినటువంటి వారు. కనుక అపవాది కుతంత్రములను జయించుటకు మనకు కావాల్సింది విశ్వాసముతో కూడిన ప్రార్థన. అదే ఆయుధం. దానితో అపవాది క్రియలను జయించి శక్తిమంతులుగా రేపు మనం ప్రభు ఎదుట నిలబడాలి. అలాంటి ఉన్నతమైన అభిషేకం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమెన్.